మొదటి పాలు అంటే ఏంటి? ఈ వీడియోలో నేనైతే మొదటి పాల గురించి చెప్పబోతున్నానండి. మొదటి పాలా? అదేంటి మొదటి పాలు, రెండో పాలు ఇలా కూడా ఉన్నాయా? అలా ఏం లేదండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకే అర్థమైద్ది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. థాంక్ యూ. నా చేతిలో ఉన్నదైతే నార్మల్ మిల్కే అండి. కాపోతే జాగరి పౌడర్ యాడ్ చేశాను. సో, ఈ మిల్క్ చూడగానే నాకు కొలెస్ట్రాల్ గుర్తొచ్చిందనమాట. సో, షేర్ చేసుకోవాలనిపిచ్చింది. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ చూడండి మీకోసం మీకు కూడా ఈ వీడియో యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఇక్కడ మొదటి పాలు ఇంగ్లీష్‌లో కొలెస్ట్రమ్ అంటారండి. కొలెస్ట్రమ్ అంటే యాక్చువల్లీ డ్యూరింగ్ ద ఎండ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అంటే ఎండ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఈ మొదటి పాలనేవి ఫార్మ్ అవుతాయనమాట. మామ్మరీ గ్లాండ్స్ ఫీమేల్స్‌లో మామ్మరీ గ్లాండ్స్ అంటే బ్రెస్ట్ అనమాట. సో, ఇవి వాటరీ యెల్లోయిష్ లింఫ్ లైక్ ఫ్లూయిడ్ అనమాట. అంటే ఈ నార్మల్‌గా మన తల్లి పాల కంటే ఇక్కడ డెలివరీ తర్వాత వచ్చే పాలేంటంటే కొంచెం మందంగా పసుపు రంగులో ఉంటుందనమాట. సో, ఇది అప్పట్లో ఏంటంటే కొంతమంది ఈ మిల్క్ మంచిది కాదు, ఇవి పట్టించొద్దు అని చెప్పేసనేది ఒక మూఢనమ్మకం అయితే జనాలల్లో ఉండేదండి. బట్ అలా ఏం లేదండి. ఇవి హ్యాపీగా పిల్లలకి న్యూ బోర్న్ బేబీస్‌కి ఇవ్వొచ్చనమాట. చాలా మంచిది ఎస్పెషల్లీ ఈ కొంచెం పసుపు రంగు పాలు ఏవైతే ఉంటాయో ఆ మందంగా ఆ పాలు బేబీకి న్యూ బోర్న్ బేబీకి ఇమ్యూన్ సిస్టమ్‌ని డెవలప్ చేస్తది. అండ్ ఏవైతే అవసరమైన పోషకాలుంటాయో అవి ఉంటాయండి. అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఇలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో, ఆ మిల్క్ బేబీకి చాలా మంచిది. ఇమ్యూన్ సిస్టమ్‌ని డెవలప్ చేస్తుంది అంటే అర్థం చేసుకోండి ఇక్కడ. సో, ఈ మిల్క్ ఏదైతే కొలెస్ట్రాల్ ఉందో మొదటి పాలున్నాయో అవి వెరీ ఫ్యూ డేస్ డెలివరీ తర్వాత ఫ్యూ డేసే వస్తాయి. తర్వాత నార్మల్‌గా ఇంకా సాధారణంగా మిల్కే వస్తాయండి. మనం ఫీమేల్స్ బ్రెస్ట్ మామ్మరీ గ్లాండ్స్ నుంచి. సో, కొలెస్ట్రాల్ ఇది అనమాట మొదటి పాల గురించి. తెలిసిందా ఒక విషయం? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ. బాయ్ బాయ్.